సరే క్రీస్తే మన పరిశుద్ధత అయి ఉండగా, హ్మ్. మళ్ళీ మన పరిశుద్ధత కొరకు మనం ఇంకా వేరే క్రియా, కార్యాలు చేసుకోవాల్సిన అవసరము ఖచ్చితంగా ఉండాల్సిందేనా? ఇదే జాన్ కాల్విన్ గారి యొక్క వాదన. హ్మ్. కాల్వినిజం అనే ఒక ఇజం ఉంది. సంస్కర్తలలో, నాయకుల్లో, మహానాయకుల్లో ఆయన హ్మ్. హ్మ్. ఆ? హ్మ్. ఈ కాల్వినిజాన్ని ఖండిస్తూనే మెథోడిజం స్టార్ట్ అయ్యింది. హ్మ్. హ్మ్. ఆ? కాల్విన్ గారిది ఏంటంటే మన మన నీతి అంటే మన ప్రవర్తన కాదు, హ్మ్. మన నీతి మన క్రియలు కాదు, హ్మ్. మన నీతి ఒక వ్యక్తి, మన పరిశుద్ధత ఒక వ్యక్తి. హ్మ్. యేసుక్రీస్తు అనే వ్యక్తే మన పరిశుద్ధత, అంతేగాని మనం చేసే పనులు మన పరిశుద్ధత కాదు. హ్మ్. కనుక క్రీస్తును ధరించుకున్నాం హ్మ్. కనుక మనం పరిశుద్ధులమే. హ్మ్. వాట్ ఎవర్ వీ డూ డజంట్ మ్యాటర్. హ్మ్. మన క్రియల మీద ఆధారపడి రక్షణ పొందలేదు, హ్మ్. క్రియల మీద ఆధారపడి రక్షణ పోదు కూడా. హ్మ్. ఇప్పుడు క్రియల మీద ఆధారపడి రక్షణ రాలేదు కదా, హ్మ్. మరి క్రియలను బట్టి రక్షణ ఎలా వెళ్ళిపోతుంది? హ్మ్. ఆ? ఇది జరిగితే అది కూడా జరగాలి మరి. హ్మ్. ఆ? క్రియల ద్వారానే రక్షణ పొందాం అని చెప్తే క్రియల ద్వారా రక్షణ పోతుందని చెప్తే ఒక అర్థం. హ్మ్. ఆ? క్రియల ద్వారా కాదు రక్షణ అన్నప్పుడు మరి క్రియల ద్వారా రక్షణ మనం కాపాడుకుంటాం అనేది కూడా అబద్ధము. ఏదో ఒక దాంట్లో ఉండండి, కాన్స్టెంట్గా హ్మ్. కన్సిస్టెంట్గా ఉండండి అని ఆయన కాల్విన్ గారి వాదన అనమాట. హ్మ్. అయితే దీనికి సమాధానము మెథడిజం ఆయన చెప్పాడు. హ్మ్. హ్మ్. ఎవరు? మన జాన్ వెస్లీ. జాన్ వెస్లీ గారు చెప్పాడు. హోలీ లైఫ్ ఈజ్ నాట్ ఎ రిక్విజిట్ ఫార్ సాల్వేషన్, హ్మ్. ఇట్ ఈస్ ద ఎవిడెన్స్ ఆఫ్ సాల్వేషన్. హ్మ్. పరిశుద్ధంగా ఉంటేనే రక్షణ అని కాదు, హ్మ్. పరిశుద్ధంగా ఉండడం ద్వారా రక్షణ పొందుతామని కాదు మనం చెప్పేది. హ్మ్. రక్షణ పొందేశాము గనుక, నూతన జన్మ పొందేశాము గనుక హ్మ్. మనం పాపాన్ని అసహించుకుంటాము, ఇక దాంట్లో హ్యాపీగా కొనసాగలేము. అది ఎవిడెన్స్, హ్మ్. అది ప్రూఫ్ ఆఫ్ సాల్వేషన్. హ్మ్. గనక పరిశుద్ధ ప్రవర్తన కలిగి ఉండాలి అనే ప్రయత్నము, ప్రయాస మనకు ఉండాలి. హ్మ్. ఉం. అయితే ఇక్కడ రెండు అంచెల ఆ, పరిశుద్ధతలో రెండు మెట్లు అనేవి ఉన్నాయి. హ్మ్. ఇక్కడ మన హృదయ తీర్మానము, మన ప్రయాస, ఒక 2 దినాలు, 3 దినాలు, వారం దినాలు, నెల రోజులు, 6 నెలలు చక్కగా మనం నడవచ్చు దేవునితో. ఏదో ఒక విషయంలో మళ్ళీ తొట్టిల్లొచ్చు, చిన్నదే కావచ్చు. ఆ చిన్న తప్పైన తలంపులోనూ, చూపులోనూ, మాటలోనూ, హృదయంలోను, ఉద్దేశాలలోనూ ఒక మనిషి పట్ల అసూయ పడడము, ద్వేషం పెంచుకోవడము, అనకూడని మాట అనడము, ఏదో ఒక చిన్న పొరపాటైనా జరిగినప్పుడు అప్పుడు మనం పశ్చాత్తాపపడి దేవుని క్షమాపణ అడిగి మారు మనస్సు పొంది మళ్ళా దేవుని తట్టు తిరిగి ఈ ప్రాసెస్ అంతా జరుగుతున్నంతసేపు మనల్ని దేవుని కృపలో కప్పేది ఏంటంటే యేసు అనే మన నీతి, యేసు అనే పరిశుద్ధత. హ్మ్. ఆ కాసేపైన ఆయన కప్పకపోతే ఆ కొంచెం సేపు మనలో ఉండే ఆ కల్మషాన్ని బట్టి తండ్రి అనే దేవుడు అసహించుకొని మనల్ని తోసేసే అవకాశం. హ్మ్. హ్మ్. అప్పుడప్పుడు మనం తొట్టిల్లుతాం, ఏదో చిన్న కల్మషం అంటుతుంది. ఆ ఒక అరక్షణం కూడా, క్షణంలో 1000వ వంతు కూడా దేవునికి ఆ అపవిత్రత ఇష్టం లేదు. హ్మ్. మనం కడుక్కుంటాం, పరిశుద్ధులం అవుతాం. మరి ఆ ప్రాసెస్ జరిగినంతసేపు దేవునికి అసహ్యంగా ఉంటాం కదా. హ్మ్. 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 దేవుడు త్రోసేసే పరిస్థితి ఎప్పటికీ రాకుండా మనలో లోపల అంత సంఘర్షణ జరిగి మారు మనసు పొంది పశ్చాత్తాపడి యేసు రక్తంలో స్నానాలు చేసి శుద్ధులమయ్యే ఆ ప్రాసెస్ అంతా జరిగేటప్పుడు మనల్ని కప్పుతూ ఉంటాడు ఆయన. అటోన్మెంట్ అంటే అది, ప్రాయశ్చిత్తం అంటే అది కవరింగ్ హ్మ్. అవర్ వీక్నెసెస్. ఆయనే మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉన్నాడు. కాబట్టి మన బలహీన ఘడియలలో కూడా దేవుని దృష్టికి మనము అగ్నిలో నుండి తీసిన కొరివిలాగానే ఉంటాము. హ్మ్.
జకరియా 3వ అధ్యాయంలో ప్రధాన యాజకుడైన యెహోషువను గూర్చి చెప్పిన సాక్ష్యం. మలిన వస్త్రాలే ధరించుకున్నాడు, కానీ అతనికేం తక్కువ? అతను పరిశుద్ధుడే కదా. అగ్నిలో నుండి ఇప్పుడే తీసిన కొరివిలాగా నిప్పులాగా ఉన్నాడు. అంటే ఒక నిప్పులాంటోడు అని దేవుడు చెప్తున్నాడు. ఎక్కడ నిప్పులాంటోడయ్యా? మురికి బట్టలు ధరించుకున్నాడని చెబుతుంది కదా లేఖనం. అంటే వాడు ఏమైనా ధరించుకొని నా కంటికైతే నిప్పులాంటోడు అలా కనపడుతున్నాడు. ఎందుకంటే నిప్పులాంటి వ్యక్తిత్వం కలిగిన యేసు ప్రభు వారు అతన్ని కప్పాడనమాట. అప్పుడు మన బలహీనతలను దేవుని దృష్టికి రాకుండా కప్పేసి పరిశుద్ధులుగా దేవునికి కనబరుస్తూ మనం కృపలో కొనసాగేటట్టు చేస్తాడు. ఈ లోపల మళ్ళీ మనం సర్దుబాటు చేసుకొని మళ్ళీ మారు మనసు పొంది మళ్ళీ పరిశుద్ధ మార్గంలోకి వస్తాం. ఇట్లా పడతా లేస్తా ఉన్నప్పుడు కూడా దేవుని కృప ఇంకా మనల్ని వెంటాడుతూ దేవుని ఆశీర్వాదాలు వెంటాడుతూ ఉండటానికి కారణం ఏంటంటే మనం పడినప్పుడు లేచినప్పుడు సహా సమానంగా దేవుని దృష్టికి మనం నిప్పులాగా కనపడుతుంటాం క్రీస్తుని ధరించుకుంటే. అదే ఆనందం మరి, అదే ధన్యత. రక్షణ పొందిన వాళ్ళు ధన్యులంటే ఇదే ధన్యత. మెల్లిమెల్లిగా ఆ పడే ఫ్రీక్వెన్సీ తక్కువైపోతుంది. నెలకొకసారి, 6 నెలలకు ఒకసారి, 6 సంవత్సరాలకు ఒకసారి, అలాగా ఆ పడే ఆ ఫ్రీక్వెన్సీ తక్కువైపోయి పడకుండా నిలబెడతాడు దేవుడు. ఆ సంపూర్ణమైన పరిశుద్ధత వచ్చేదాకా అడపాదడపా జరిగే పొరపాట్లను బట్టి కూడా దేవుని సన్నిధి నుండి తను వెలివేయబడకుండా కాపాడేది దేవుడిచ్చే నీతి వస్త్రం. అది మనం నీతిమంతులమై వాస్తవంగా ఉండుట వేరు, నీతిమంతులుగా ఎంచబడుట వేరు. ఆయన ఎవరిని ముందు ఎరిగేనో, రోమా 8:29, ఎవరిని ముందుగా ఎరిగేనో వారిని నీతిమంతులుగా తీర్చెను. అంటే జడ్జిమెంట్ ఇచ్చేశాడు. ఎవరిని నీతిమంతులుగా తీర్చెను వాళ్ళను ఆయన పరిశుద్ధపరిచాడు, మహిమపరిచాడు. అది. సో డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ సాల్వేషన్. మన సాల్వేషన్, మన రక్షణ అనేది అనేక దశలలో ఉన్నది. రక్షణ అనేది చాలా కాంప్లికేటెడ్ ప్రాసెస్. అంత సింపుల్ కాదు అది. అది దేవుడే సృష్టికర్తే పూనుకున్నాడు కనుక మనలో రక్షణ కార్యం జరుగుతుంది. కానీ దేవుడు తప్ప ఏ దేవదూత కానీ, ఏ మేధావి కానీ, ఏ సైంటిస్ట్ కానీ సాధించలేని సంక్లిష్టమైన కార్యం మన రక్షణ. చాలా కష్టపడి చాలా టెక్నికల్గా ఎక్కడ కూడా మళ్ళీ లోపం జరగకుండా దేవుడు తన ప్రేమకు న్యాయం చేస్తూ, తన న్యాయమైన కోపానికి కూడా న్యాయం చేస్తూ, పాపాన్ని శిక్షిస్తూ, పాపిని మాత్రం కనికరించి వాడు పశ్చాత్తాపడ్డప్పుడు కృపనిస్తూ క్షమిస్తూ, ఏ కోణంలో కూడా అన్యాయం జరగకుండా మనల్ని చక్కగా రక్షించి సింహాసనం పైకి ఆయన సిద్ధపరుస్తూ ఉన్నాడు. రక్షణ అనేది అంత ఈజీ కాదు. దాన్ని మనం ధ్యానించి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే.